जय श्री कृष्ण। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविंदाय नमो नमः। మహాకవి శ్రీ బమ్మెర పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతం చదువుతున్నాము. ప్రథమ స్కంధంలో ఉన్నాం. ఈ ప్రథమ స్కంధంలో ధృతరాష్ట్ర గాంధారి దేహత్యాగాన్ని గురించి నారద మహర్షి ధర్మరాజుకి తెలియజేశారు. ఆ తర్వాత ధర్మరాజు భీముడితో తర్వాత కొంతకాలానికి ఇలా అంటున్నారు, ఏంటో అన్ని దుశ్శకునాలు వస్తున్నాయి, ఈ దుశ్శకునాలు చూస్తుంటే నాకు చాలా బాధ వస్తోంది, సమాజం అంతా మారిపోతోంది, అసలు ఏమవుతోంది అని భీముడితో అంటున్నారు. ఒక కాలమున బండును ఔషధి చేయము, వేరొక కాలమున బండకొండునంద్రు, క్రోధంబు లోభంబు క్రూరత బొంకును, దీపింప నరులు వర్తింతురండ్రు, వ్యవహారములు మహావ్యాజ్య యుక్తములండ్రు, సఖ్యంబు వంచన సహితమండ్రు, మగలతో నిల్లాండ్రు మచ్చరించదరండ్రు, సుతులు దండ్రుల దెగ జూతురండ్రు, గురుల శిష్యులు దూషించి కూడరండ్రు, శాస్త్ర మార్గములెవ్వియు జరగవండ్రు, న్యాయ పద్ధతి బుధులైన నడవరండ్రు, కాలగతి వింతయై వచ్చే గంటి నేడు. చాలా చాలా ఆశ్చర్యకరంగా ఈ కాలం ఇలా మారిపోతోందేంటి, మనమే అనుకుంటాం మన చిన్నప్పుడు ఉన్నట్టు ఇప్పుడు లేదేంటి అని. అది ధర్మరాజు అంటున్నాడు, అంతకుముందు చాలా ధర్మాత్ములుగా అందరూ ఉండేవాళ్ళు, ఇలా తయారవుతున్నారేంటి, ఒక కాలంలో పండే ఔషధులన్నీ కూడా మరో కాలానికి పండటం లేదు, క్రోధము లోభము క్రౌర్యము కపటము అబద్ధము ఇవన్నీ కూడా పెరిగిపోతున్నాయి, పెరిగిపోతే వాటితో నరులు ప్రవర్తిస్తున్నారు, వ్యవహారాలన్నీ కూడా న్యాయాధీశుల అధీనంలో ఉంటున్నాయి. నిజానికి న్యాయాధీశుల దాకా వెళ్లాల్సిన అవసరం లేదు, ఎవరికి వాళ్ళు పరిష్కరించుకోవచ్చు, కానీ అలా జరగట్లేదు. స్నేహం అంతా మోసంతో కూడుంటోంది, భార్యలు భర్తలను ద్వేషిస్తున్నారు, కొడుకులు తండ్రులను చంపడానికి ప్రయత్నిస్తున్నారు, గురువులను శిష్యులు దూషిస్తున్నారు. ఇప్పుడు ఏం జరుగుతుందో అప్పుడు ధర్మరాజు ఆయన చెప్తున్నారు, అప్పుడే బహుశా ప్రారంభమైంది. శాస్త్ర మార్గాల్లో లోకం నడవడం లేదు, బుధులు సైతం న్యాయ మార్గాల్లో చాలా విఘ్నులు కూడా నడవడం లేదు, చూసావా కాలం పోకడ చాలా వింతగా ఉంది. అర్జునుడు శ్రీకృష్ణుని చూసొస్తానని వెళ్ళాడు, 7 నెలలు అయిపోయింది. భీమసేన శ్రీకృష్ణుని చూడ్డానికి అర్జునుడు వెళ్ళాడు. హరిజూడన్ నరుడేగినాడు నెలలేడయ్యంగదా రారు కాలరు రెవ్వారును, యాదవులు సమద లోలస్వాంతులు ఈవేళ సుస్థిరులై ఉండుదురా, మురారి సుఖి అయి సేమంబుతో నుండునా, 20 ఉన్నది చిత్తం ఈశ్వర కృతం బెట్లో కదే మారుతి. ఓ భీమసేన శ్రీకృష్ణుని చూడడానికి అర్జునుడు వెళ్ళాడు, 7 నెలలు అయిపోయింది, ఇప్పటిదాకా తిరిగి రాలేదు. ఎప్పుడూ మదంతో ఉండడానికి యాదవులు ఇష్టపడతారు, అలాంటిది స్థిరంగా ఉండుంటారంటావా? మురారి సుఖంగా క్షేమంగా ఉంటాడా? నా మనస్సు చాలా విచారంగా ఉంది, ఈశ్వర సంకల్పం ఎలా ఉందో అని మానసము గలుగుతున్నది, మానవు బహులు దుర్నిమిత్త మర్యాదలు, సన్మానవ దేహ క్రీడలు, మాన విచారింప నోపు మాధవుడనుజ. తమ్ముడు, నా మనస్సు ఎందుకో చాలా కలత పడుతోంది, చాలా దుశ్శకునాలు దుర్నిమిత్తాలు ఎక్కువగా తోస్తున్నాయి. మాధవుడు తను ధరించిన మానవ దేహాన్ని ఏమన్నా ఉపసంహరించుకుందామని ఆలోచిస్తున్నాడా అని. ఆ మాధవుడు మనవి చేయకముందే మనకు భార్యను ప్రాణాలను రాజ్యాన్ని మానాన్ని వైభవాన్ని అన్నీ మనకి ఇచ్చాడు కదా. పరమాత్మ అలాగే ఇస్తారు, మనం అడగకుండానే ఇచ్చేస్తారు. మనవులు చెప్పక ముందర మన దార ప్రాణ రాజ్య మానశ్రీలన్ మనుపుడు నని మాధవుడిట, మనమున దలపోసి మనిచే మనలన్ గరుణన్ అని నారదుడు చెప్పినట్టు, నారదుడాడిన కైవడి గ్రూరపు కాలంబు వచ్చు గుంభిన్ మీదన్, ఘోరములకు నుత్పాతముల ఆరభటించూడబడే ననిలజ కంటే. విన్నావా, నువ్వు చూస్తున్నావా? నారద మహర్షి చెప్పినట్లుగానే ఓ భీమసేన, ఇక ముందు రాబోయే కాలం చాలా క్రూరంగా ఉంటుందేమో, ఉత్పాతములు చాలా ఘోరంగా కనిపిస్తున్నాయి, నువ్వు చూస్తున్నావు కదా, అదిగో చూడు
భయపడకుండా మన ముందర ఒక కుక్క మోర పైకెత్తి మురుగుతోంది. ఓడక ముందటనొక సారమేయంబు మరుగుచునున్నది మోర ఎత్తి. యాదిత్యుడు దయింపనభిముఖుండైనక్క వాపోయే మంటలు వాతగలుగా. మిక్కిలుచున్నవి మెరసి గృధ్రాదులు గర్ధబాధులు తీర్చి క్రందుకొనియే. నుత్త మాస్ట్రంబులకు ఉదయించే కన్నీరు మత్త గజంబుల మదములుడిగే. గాలు దూత భంగి గదిస కపోతము మండ దగ్ని హోమ మందిరముల. జుట్టు బొగలు దిశలు సొరిది నాచ్ఛాదించే ధరణి మాసె జోడు ధరణి గదలే. చూడు ఏమైపోతుందో. భయపడకుండా మన ముందర ఒక్కొక్క మోర పైకెత్తి మురుగుతోంది. ఉదయిస్తున్న సూర్యుని ముందర నిలిచి మంటలు చెట్టుగా ఓ నక్క ఊడబెడుతోంది, వాపోతోంది, ఏడుస్తోంది. అది గద్దలు అతిశయంగా పైన తిరుగుతున్నాయి. గాడిదలన్నీ కూడా కళ్ళనీళ్లు గారుస్తున్నాయి. ఉత్తమమైన అశ్వాలు కూడా కళ్ళనీళ్లు గారుస్తున్నాయి. మత్త గజాలకు మద ఉడిగిపోయింది. యమధర్మరాజు దూతల్లాగా ఉన్నాయి, దగ్గరికి వస్తున్నాయి పావురాలు. హోమ మందిరాల్లో అగ్నిహోత్రాలు మండడం లేదు. చుట్టూ పొగలు దిశలకు ఆక్రమిస్తున్నాయి. హోమంలో అగ్ని వేస్తే మంట రాకుండా పొగలు వస్తున్నాయి. సూర్యుడు తన ప్రకాశాన్ని కోల్పోయాడు, భూమండలం కంపిస్తోంది అని గాలి విపరీతంగా వీస్తోంది. ధరాపరాగం ఆకాశాన్ని కప్పేస్తోంది. దుమ్ము ధూళి పైనుండి పిడుగులు పడుతున్నాయి. మేఘాలు రక్తాన్ని వర్షిస్తున్నాయి. గ్రహములు పోరాడిన గ్రహములు వినబడి భూత కలకలములు దుస్సహములగుచు సిక్కికీల వహముల క్రియ దోచే గగన వసుధాంతరముల్. ఓ భీమసేన, గ్రహాలన్నీ పోట్లాడుకుంటున్నట్టుంది. భూతాలన్నీ కూడా యొక్క కలకలాన్ని సహించలేనంతగా ఉంది. ప్రాణుల యొక్క గొడవ చాలా ఎక్కువగా ఉంది. భూమి ఆకాశాల మధ్య మంటలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఎలా జరుగుతోంది? ఇదేంటి? అన్ని కూడా సహజత్వానికి వ్యతిరేకంగా జరుగుతోంది. దూడలు గడువవు సన్నులు దూడలకొన్ గోవులీవు దుగ్ధములొడలం బీడలు మానవు పశువుల గూడవు వృషభములు తరపి కుర్రల నెయ్యన్. ఇవి సహజత్వానికి వ్యతిరేకంగా ఉంది. దూడలు పాలు తాగడం లేదు, పోనీ ఆవులు దూడలకు పాలు ఇవ్వడం లేదు, శరీర రోగాలు తగ్గడం లేదు. వృషభాలన్నీ కూడా ఎద్దులు పశువులను కూడడం మానేస్తున్నాయి. 6 నెలల దూడలను కూడుతున్నాయి. ఇదేంటి? కదలేడు వేల్పుల రూపుల వడలేడు గన్నీరు వాని వలనం జమటల్ వదలేడి ప్రతిమలు వెలిజని మొదలెడి నొక్కొక్క గుడిని మేదిని ఎందు. ఇది ఇంకా దారుణం. దేవ మందిరాల్లో దేవతా విగ్రహాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా విగ్రహాలు కదులుతున్నాయి. అవి కన్నీళ్లు కారుస్తున్నాయి, చెమటలు కక్కుతున్నాయి. ఒక్కొక్క గుడిలోని విగ్రహాన్ని ఆవహించి ఉన్న దేవతలు ఆ విగ్రహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాయి అని కాకులు దుఃఖిస్తున్నాయి. గుడ్ల గోబులు నగరంలో పట్టబగలు కూస్తున్నాయి. లోకాలన్నీ తమ శోభను కోల్పోతున్నాయి, కళ తప్పుతున్నాయి. భీమసేన పద్మ అంకుశ చాప చక్ర మీన ఇత్యాది రేఖలతో అలంకృతమైన ఆ మాధవుని పాదద్వయాన్ని తాకే అదృష్టం నేటి నుండి అనేకాంతకు లేదా? నా ఎడమ కన్ను ఎందుకో ఎడమ బాహువు అదురుతోంది. ఈ భూలోకవాసులకి ఎలాంటి దారుణమైన పరిస్థితులు రానున్నాయో తెలియటం లేదు. ఎన్నో ఉత్పాతాలు పుట్టుకొస్తున్నాయి, శ్రీకృష్ణుని వృత్తాంతం మాత్రం తెలియరావడం లేదు అని ధర్మరాజు భీమసేనుడితో బాధపడుతున్నాడు. అప్పుడు ద్వారక నుంచి అర్జునుడు వచ్చాడు. అర్జునుడు ద్వారక నుంచి వచ్చి శ్రీకృష్ణ నిర్యాణాన్ని తెలిపాడు. ఖేదమున నింద్రసూనుడు యాదవపురి నుండి వచ్చి అగ్రజుగని తత్పాదముల నయన సలిలో పాదకుడై పడియే దీను భంగి నరేంద్ర అని ఆ సమయంలో పట్టరాని దుఃఖభారంతో అర్జునుడు ఆ యాదవపురి ద్వారక నుంచి వచ్చాడు. అన్నగారైన ధర్మరాజును చూసి ఆయన పాదాల మీద దీనుల్లాగా పడ్డాడు. కళ్ళ వెంట నీళ్లు కారిపోతున్నాయి. అప్పుడు చెలించిన మనస్సుతో ఉన్న చిన్న తమ్ముడిని చూసి ధర్మరాజు వెలవెలపోతున్న ముఖంతో జనులంతా వింటుంటే ఇలా అన్నాడు. ఏంటి, ఏమైంది? ఎందుకు నువ్వు దుఃఖిస్తున్నావు? ఎలా ఉన్నాడు? మాతామహుండైన మన సూర్యుడున్నాడే మంగళమే మన మాతులనకు మోదమే నలుగురు ముగురు మేనత్తల కానందమే వారి ఆత్మజులకు నా క్రూర కృతవర్మల ఆయస్సమేతులే జీవితుడే యుగ్రసేన విభుడు కళ్యాణ యుక్తులే గద సారనాథులు
మాధవు తమ్ములు మానధనులు నందమే మన సత్యక నందనునకు భద్రమే శంబరాసుర భంజనునకు కుశలమే బాణధనుజేంద్రు కూతుపతికి హర్షమే పార్థ ముసలికి హలికి బలికి. ధర్మరాజు అడుగుతున్నాడు, ఎందుకు నువ్వు ఇలా దుఃఖిస్తున్నావు పార్థ? మాతామహుడైన మన సూరసేనుడు ఎలా ఉన్నాడు? సూరసేనుడు ఎలా ఉన్నాడు తాతగారు? మన మేనమామైన వసుదేవుడు మంగళమే కదా? మేనత్తలు 7 సుఖంగా ఉన్నారా? 4 3 7 సుఖంగా ఉన్నారా? వారి కొడుకులు ఆనందంగా ఉన్నారా? అక్రూరుడు కృతవర్మ వీళ్ళిద్దరూ ఆనందంగా ఉన్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? ఉగ్రసేన మహారాజు బాగా తిరుగుతున్నాడా? మానధనులైన మాధవుని సోదరులు గదుడు సారండు మొదలైన వాళ్ళంతా సుఖంగా ఉన్నారా? మన సాత్విక సుఖంగా ఉన్నాడు కదా? ప్రద్యుమ్నుడు భద్రంగా ఉన్నాడు కదా? అనిరుద్ధుడు కుశలంగా ఉన్నాడు కదా? బలభద్రునికి కూడా హర్షమే కదా? అంతేకాకుండా యాదవులకు సంబంధించిన జాతులు అంధకులు, మధువులు, భోజులు, దాసార్హులు, వృష్ణులు, సాత్వతులు మొదలైన యదువంశ వీరులు వీరంతా సుఖంగా ఉన్నారు కదా? హరికుమారులైన సాంబుడు, సుషేణుడు మొదలైన ప్రముఖులు వీళ్ళంతా కూడా సుఖంగా ఉన్నారు కదా? యుద్ధవాదులైన నారాయణ అనుచరులను, కృష్ణ సహచరులైన సునంద నందాదులను వీళ్ళు అంతా ఆనందంగా ఉన్నారు కదా అని ధర్మరాజు పేరు పేరున అందరినీ అడిగారు. తమ్ముడు అని కృష్ణ పరమాత్మ గురించి అడుగుతున్నాడు. వైకుంఠవాసుల వడుపున నెవ్వని బలమున ఆనంద భరితులగుచు వెరవక యాదవ వీరులు వర్తింతు రమరులు గొలువుండు నట్టి కొలువు చవికెన ఆకర్షించి చరణ సేవకులైన బంధుమిత్రాదుల పాదయుగము నెవ్వడూ దృక్కించనింద్రపీఠము మీద వజ్రంబు జడిపించి రాలువాని ప్రాణవల్లభ కెంగేల బాదు చేసి అమృత జలముల భోషింప నలరు పారిజాతమెవ్వండు గొనివచ్చి సత్యభామకిచ్చెనట్టి మహాత్మనకి ఇప్పుడు శుభమే. కృష్ణ పరమాత్మ గురించి అడుగుతున్నారు. ఓ తమ్ముడు, ఏ మహానుభావుని బలంతో వైకుంఠవాసుల వలె భయపడకుండా ఆనందంగా యాదవ వీరులు వర్తిస్తున్నారు? ఏ మహానుభావుడు దేవతల కొలువులో తన బంధుమిత్రాదులను నిలిపాడు? ఏ మహానుభావుడు వజ్రాయుధాన్ని జడిపించే ఇంద్రుని ప్రాణేశ్వరైన శచీదేవి తన చేతి అమృతాన్ని పోసి పెంచిన పారిజాత వృక్షాన్ని తెచ్చి సత్యభామకి ఇచ్చాడు? అలాంటి మహానుభావుడు గోవిందునికి శుభమే కదా అని నాయన ఫల్గుణ ఎలా ఉన్నాడు మన కృష్ణ పరమాత్మ? అన్నా ఫల్గుణ భక్త వత్సలుడు బ్రహ్మణ్యుండు గోవిందు డాపన్నానేక శరణ్యుడీశుడు జగద్భద్రానుసంధాయి శ్రీమన్నవ్యాజంబున పత్ర నేత్రుడు సుధర్మా మధ్య పీఠంబునందున్నాడా బలభద్ర గోడి సుఖి అయి ఉత్సాహి అయి ద్వారకన్. నాయన ఫల్గుణ, నాయన అర్జున, భక్తవత్సలుడు బ్రహ్మణ్యుడు, ఆపన్నాగనీక శరణ్యుడు, ఈశ్వరుడు, జగత్తుకు మేలు కలిగించేవాడు, కొత్తగా వికసిస్తున్న పద్మపత్రాల లాంటి నేత్రాలు కలిగినవాడు గోవిందుడు సుధర్మా మధ్య పీఠంలో బలరాముడితో కలిసి సుఖంగా ఉత్సాహంగా ద్వారకలో ఉన్నాడు కదా? ఆ రామ కేశవులకును సారామల భక్తి నీవు సలుపుదువు గదా గారాములు సేయుదురా పోరాముల బంధులెల్ల ప్రొద్దుజితారి. ఫల్గుణ, ఆ బలరామకృష్ణుల్ని నువ్వు నిశ్చలమైన భక్తితో సేవించుకున్నావు కదా, అక్కడ మన వాళ్ళంతా నిన్ను చాలా ఆప్యాయంగా ఆదరించారు కదా అని ధర్మరాజు చెప్తూ, మనం అడక్క ముందే మనకు అన్ని ఇచ్చాడు ఆ పరమాత్మ. మున్ను గ్రాటవిలో వరాహమునకై ముక్కంటితో బోరుతో సన్నాహంబున కాలకేయులననింజక్కాడుతో బ్రాభవ కన్నుండై చను కౌరవేంద్రు పనికై గంధర్వులంద్రోలుతో గన్నీరెన్నడు దేవు తండ్రి చెప్పు మా కళ్యాణమే చక్రకిన్. అర్జున, నువ్వెప్పుడూ ఏడవలేదు, ఎప్పుడూ ఏడవలేదు. ఇప్పుడు ఎందుకు నీ కళ్ళ వెంట నీరు వస్తున్నాయి? కృష్ణ పరమాత్మ బాగున్నారా? మున్ను ఉగ్రమైన అడవిలో వరాహం కోసం, పాశుపతాస్త్రం కోసం, కిరాతార్జునేయం వరాహం కోసం నువ్వు సరాసరి ముక్కంటితో పోరాడావు. ఆ పరమేశ్వరుడితో పోరాడినప్పుడే నీకు దుఃఖం రాలేదు. కాలకేయాది రాక్షసులను యుద్ధ రంగంలో సంహరించావు. అలా సంహరించినప్పుడు కూడా నువ్వు బాధపడలేదు. ప్రాభవాన్ని కోల్పోయి
గంధర్వులకు చిక్కిన కౌరవేంద్రుని విడిపించడం కోసం గంధర్వులతో యుద్ధం చేసేటప్పుడు కూడా నువ్వు ఎప్పుడు కన్నీరు పెట్టలేదు, అలాంటిది ఇప్పుడు కన్నీరు కారుస్తున్నావు. ముందు ఈ మాట చెప్పు, మన కృష్ణునకు కళ్యాణమే కదా, కృష్ణ పరమాత్మ బాగున్నారు కదా అని. అంతేకాకుండా నువ్వేమన్నా శత్రువుల చేతిలో ఓడిపోయావా? ఎందుకు దుఃఖిస్తున్నావు? ఓడితివో శత్రువులకు, నాడితివో సాధు దూషణ ఆలాపములన్, గూడితివో పరసతులను, వీడితివో మానధనము వీరుల నడుమన్. నువ్వేం తప్పు చేసావని ఏడుస్తున్నావు? ఒకవేళ శత్రువుల చేతిలో ఏమన్నా ఓడిపోయావా? లేకపోతే సజ్జనులు సాధువులని ఏమన్నా దూషించావా? పరసతులను ఏమన్నా కలిసావా? సాటి వీరుల మధ్యలో నీ పేరు ఏమన్నా పోయిందా? నీ మానాన్ని పోగొట్టుకున్నావో? లేకపోతే మాట ఇచ్చి తప్పావా? ఒకవేళ తప్పితివో ఇచ్చేదనని చెప్పితివో కపట సాక్షి, చేసిన మేలిన్ దెప్పితివో శరణార్థుల, రొప్పితివో ద్విజుల బసుల రోగుల సతులన్. ఓ అర్జున, ఒకవేళ ఎవరికైనా ఏదైనా మాట ఇచ్చి ఆ మాట ఇస్తాను అని చెప్పి ఇవ్వలేకపోయావా? లేకపోతే అబద్ధపు సాక్ష్యం ఏమన్నా చెప్పావా? ఇతరులకు చేసిన మేలు ఎవరికి చెప్పకూడదు, పరాయి వాళ్ళకి. అది చెప్పితే కూడా దుఃఖం రావాలి. మనం చేసిన మేలుని పరులకు చెప్పావా? శరణార్థులు, విప్రులు, పశువులు, రోగులు, స్త్రీల మీద పొరపాటున ఏమన్నా బాణాలు వేసావా? ఎందుకు దుఃఖిస్తున్నావు అని. అడిచితివో భూసురులను, గుడిచితివో బాలవృద్ధ గురువులు వెలిగా, విడిచితివో యాశ్రితులను, ముడిచితివో పరుల విత్తములు లోభన్. నువ్వు దుఃఖించడానికి కారణం ఏంటి? ఒకవేళ ఏమన్నా బ్రాహ్మణుల మీద కోప్పడ్డావా? చిన్నపిల్లలు, వృద్ధులు, గురువులు వీళ్లను బహిష్కరించి నువ్వేమన్నా తిన్నావా? వాళ్ళకి పెట్టకుండా నువ్వు తిన్నావా? నిన్ను ఆశ్రయించిన వాళ్ళని కాదని అభయం ఇచ్చి వదిలేసావా వాళ్ళని? పరుల సంపద మీద లోభం మీద ఏమన్నా ఆశపడ్డావా? ఇలాంటి పనులు చేస్తే దుఃఖించాల్సిన సమయాలు అని అడిగేసరికి కళ్ళ నీళ్లు చేత్తో తుడుచుకుంటున్నట్ట. గద్గజ స్వరంతో పెద్ద నిధిని పోగొట్టుకున్న పేదవాడిలాగా నిట్టూర్పులు విడుస్తూ అర్జునుడు తన అన్నగారైన ధర్మరాజుతో ఇలా అన్నాడు. మన సారథి మన సచివుడు, మన వియ్యము మన సఖుండు, మన బాంధవుడు, మన విభుడు గురుడు దేవర, మనలను దిగనాడి చనియ మనుజాతీశ. ఓ మానవేశ్వర, ఓ ధర్మరాజా, మన సారథి, మన సచివుడు, మన వియ్యంకుడు, మన సఖుడు, మన బంధువు, మన ప్రభువు, మన గురువు, మన దైవము మనలను విడిచిపెట్టి వెళ్ళిపోయాడయ్యా. శత్రువులైన రాజులు అందరూ చూస్తుండగా పైన తిరిగే మత్స్య యంత్రాన్ని బాణంతో ఛేదించి మనం వాలుగంటే అయిన పాంచాలను వివాహం చేసుకున్నది అతని దయవల్లే కదా. దండిన అనేకులతో నా ఖండంబులెదురైన గెలిచి ఖాండవ వనమున్ జెండార్చికి నర్పించిన గాంధీవమునిచ్చే జక్రి కలుగుట నదిప. మనకి యుద్ధంలో అనేకులతో కలిసి ఇంద్రుడు ఎదురైనా గెలిచి ఖాండవ వనాన్ని అగ్నిదేవుడికి అర్పిస్తే ఆయన గాంధీవాన్ని ఇచ్చాడు కదా. అది ఆ శ్రీకృష్ణ పరమాత్మ దయ వల్లే కదా. దిక్కుల రాజుల నెల్లను మక్కించి ధనంబు గొనుట మయకృత సభ మున్నెక్కుట జన్నము సేయుట నిక్కము హరి మనకు దండ నిలిచిన కాదే. మనకి ఏదైనా పరమాత్మే కదా. సమస్త దిక్కులలో రాజ సమూహాన్ని సమరంలో జయించి వాళ్ళ దగ్గర నుండి ధనాన్ని తీసుకున్నది, మయసభను అందుకున్నది, రాజసూయ యాగాన్ని చేసింది. నిజానికి హరి మన పక్కన ఉన్నందువల్ల కదా, ఉన్నందువల్లే మనం ఈ పనులన్నీ చేశాం కదా. సింహ పరాక్రమ ధర్మరాజా, రాజసూయ ఆధ్వర్యంలో అభిషిక్తమైన ఇల్లాలి కొప్పు పట్టుకుని, రాజసూయ యాగం చేసేటప్పుడు నీ పక్కన కూర్చున్న ఇల్లాలు కొప్పు పట్టుకుని సభలోకి ఈడిస్తే ముడువక ద్రౌపది దుఃఖించినప్పుడు అభయాన్ని ఇచ్చి ప్రతిజ్ఞ చేసి నీ శత్రువుల భార్యల శిరోజముల సౌభాగ్యమును వాళ్ళంతా విధవలై ఏడుస్తుంటే హరించలేదా? శత్రువులైన కౌరవులు పాంచాలి కట్టుకున్న చీరలు విప్పేటప్పుడు పాంచాలి ద్రౌపది, నా భర్తలు రారు ఈవేళ, ఉపేక్ష చెయ్యొద్దు, వచ్చి రక్షించు కృష్ణ అంటే సభలో ప్రార్థిస్తున్నప్పుడు కరుణతో ద్రౌపది చీరలిచ్చి కాపాడెను కదా. దుర్వాసుడొకనాడు దుర్యోధనుడు పంప బతివేల శిష్యుల భక్తి గొలువ
జనుదెంచి మనము బాంచాలియు గుడిచిన వెనక నాహారంబు వేడికొనిన బెట్టెద ననవుడు బెట్టకున్న శపింతు నన్ను దోయావ గాహమున కేగ గడవల నన్న శాఖములు దీరుట చూచి పాంచాల పుత్రిక పర్ణశాలలోన దలచిన విచ్చేసి లోవిలోని శిష్ట శాఖాన్న లవము బ్రాసించి తపసి కోపముడిగించి పరిపూర్ణ కుక్షి చేసే నిట్టి త్రైలోక్య సంతర్పి ఎందుగలడు. ఆ కృష్ణ పరమాత్మ ఎక్కడున్నాడు? దూర్వాసుడు ఒకసారి దుర్యోధనుడిని పంపిస్తే 10,000 మంది శిష్యులతో వచ్చాడు. వచ్చి నేను భోజనానికి వస్తున్నాను అన్నాడు. భక్తితో కొలిచాం మన దగ్గరికి వచ్చాడు. అప్పుడు మనము పాంచాలి భుజించాము. మునేంద్రుడు మనల్ని తనతో పాటు తన శిష్యులకు భోజనం పెట్టమన్నాడు, లేకపోతే శపిస్తా అన్నాడు. అలా అని నది స్నానానికి వెళ్ళాడు. అప్పుడు వంటశాలలోకి వెళ్ళి చూసేసరికి కడవల్లో ఉన్న శాఖవన్నీ అయిపోయినాయి. పాంచాల రాజపుత్రి ఆ పర్ణశాలలో ఉండి మనసులో కృష్ణుడిని తలుచుకుంది. శ్రీకృష్ణుడు వెంటనే ప్రత్యక్షమై ఆ పాత్రల్లో కొద్దిగా మిగిలిన అన్నాన్ని నోట్లో వేసుకున్నాడు. కృష్ణుడు అంతే, దూర్వాసుడు అతని శిష్యుల కడుపులన్నీ నిండిపోయాయి. 3 లోకాలకు సంతృష్టిని కలిగించే మహానుభావుడు మనకిప్పుడు ఎక్కడ దొరుకుతాడు అని పాలాక్షుడు పందికై పోరాడితే కృష్ణుడి బలం వల్లే కదా శివుడితో ఆ పాశుపతాస్త్రానికి కోసం తపస్సు చేస్తున్నప్పుడు పరమేశ్వరుడు నన్ను పరీక్షించడానికి ఒక వరాహాన్ని సృష్టించాడు. పాలాక్షుడు పంది కోసం పోరాడితే కృష్ణుడి బలం వల్లే కదా నేను ఆయనతో పోరాడాను. నాకు పరమేశ్వరుడు పాశుపతాస్త్రాన్ని ఇచ్చాడు. గోపాలుని అనుగ్రహం వల్లే కదా ఈ శరీరంతో దేవేంద్రుని యొక్క సగం పీఠం మీద నేను ఆసీనుడయ్యాను. కాలకేత నివాత కవచాతి దైత్యులను మాధవుణ్ణి సంస్మరించి కదా నేను సంహరించాను. గోగ్రహణం రోజు కౌరవ సేనా సముద్రాన్ని కేశవుని కరుణ చేతే కదా దాటాను. కర్ణుడు, సైంధవుడు, కౌరవులు ఇత్యాది వీరుల తలపాగలన్నీ కోసి తెచ్చి ఆ పద్మనాభం దయచేత విరటుని పుత్రిక ఉత్తరకు బొమ్మలు పెళ్లిళ్ళు చేసుకోవడం కోసం ఇచ్చాను కదా అని గురు భీష్మాదులు గూడి పన్నిన కురు క్షోణీష చక్రంబులు గురు శక్తిన్ రథయంతయ్య నొగలపై కూర్చుండి యా మేటి నా శరముల్ వారకమున్న వారల బలోత్సాహాయురుద్యోగ తత్పరతల్ చూట్కుల సంహరించే అమితోత్సాహంబు నాకిచ్చుచున్. భీష్మ ద్రోణాదులు కూడి పన్నిన కురుక్షేత్ర సంగ్రామంలో నాకు సారథ్యం చేస్తూ రథం యొక్క నొగలపై కూర్చుని ఆ మేటి వీరుడు నా బాణ పరంపరలు వారి మీద వర్షించక మునిపే వాళ్ళ బలాన్ని, ఉత్సాహాన్ని, ఆయువుని, ప్రయత్నాన్ని చూపులతో వమ్ము చేశాడు. నాకు అమితమైన ఉత్సాహాన్ని ఇచ్చాడు. అసురేంద్రుండు అనరించు కృత్యములు ప్రహ్లాదుం ప్రవేశించి గెల్వ సమర్థంబులు కాని కైవడి కృపాశ్వత్థామ గాంగేయ సూర్య సుత ద్రోణ ధనుర్విముక్త బహు దివ్యాస్త్ర ప్రపంచంబు నా దశకొన్రాక తొలంగే మాధవు దయా దృష్టి నరేంద్రోత్తమ. ఓ ధర్మరాజా, నేనేదో అందరితోనూ యుద్ధం చేసి నేను గెలిచానని అనుకోకూడదు. హిరణ్యకశిపుడు చేసిన క్రూరమైన కృత్యాలు ఏవి ప్రహ్లాదుడిని ప్రవేశించి గెలవడానికి సమర్థాలు కాకపోయినట్లు, అలాగా కృపాచార్యుడు, అశ్వత్థామ, భీష్ముడు, కర్ణుడు, ద్రోణుడు ఇలాంటి మహావీరుల ధనుస్సు నుంచి వెడువడిన దివ్యాస్త్రాలన్నీ కూడా నా దగ్గరకు కూడా రాలేదు. మాధవుని దయని వల్ల పక్కకు వెళ్ళిపోయాయి. ఓ భూవర, ఓ ధర్మరాజా, సైంధవ వదనాటి యుద్ధంలో భూమి మీద దివ్య బాణాలు వేసి కొలంకు చేసి రిపులు చూస్తుంటే నా రథ అశ్వాలకు దప్పిక తీర్చింది నాకు అసుర విరోధి అయిన ఆ కృష్ణుడు ఉండబట్టే కదా. సైంధవ వధ రోజు అర్జునుడి అశ్వాలు వెతికి అలసిపోయినాయి. దాహం వేసింది. అప్పుడు భూమి మీద బాణాలు వేసి నీరు తెప్పించాడు అర్జునుడు. కానీ ఇది ఎలా సాధ్యమైంది? అది ఆ శ్రీకృష్ణ పరమాత్మ వల్లే కదా అని తనకి పరమాత్మతో ఉన్న సంబంధం చెప్తున్నాడు అర్జునుడు. ఈ పద్యాలన్నీ కూడా అద్భుతమైన పద్యాలు, వింటే మనసుకు చాలా ఆనందాన్ని కలిగించే పద్యాలు. చెలికాడ రమ్మని చీరు నన్నొకవేళ మన్నించునొకవేళ మరది అనుచు బంధు భావంబున బాటించునొకవేళ
దాతయ్యై ఒకవేళ ధనమునిచ్చు, మంత్రి అయి ఒకవేళ మంత్రం ఆదేశించు, బోధి అయి ఒకవేళ బుద్ధి చెప్పు, సారథ్యమునరించు జనవిచ్చి ఒకవేళ గ్రీడించును ఒకవేళ గేలిసేయు, నొక్క శయ్యాసనంబున నుండు కన్న తండ్రి కైవడి చేసిన తప్పు కాచు, హస్తములు వట్టి పొత్తున నారగించు, మనుజ వల్లభ మాధవు మరవరాదు. ఓ చెలికాడ, నాతో ఆ కృష్ణ పరమాత్మ ఎలా ఉంటారు? ఓ చెలికాడ రమ్మని ఒకప్పుడు పిలిచేవాళ్ళు. నేను మరిదినవుతాననే ఒక్కోసారి మన్నించేవాళ్ళు, ఎందుకంటే చెల్లెలి భర్త కదా. ఒక్కోసారి బంధుభావాన్ని ప్రదర్శించేవాడు, ఒక్కోసారి దాతలాగా ధనాన్ని ఇచ్చేవాడు, మంత్రిగా ఒక్కోసారి ఆలోచన చెప్పేవాడు, బోధి అయి బుద్ధి చెప్పేవాడు, బోధించేవాడు, ఒక గురువులాగా చనువుతో సారథ్యం చేశాడు. ఒకప్పుడు క్రీడించేవాడు, ఆడుకున్నాడు నాతో. ఇంకోసారి వేళాకోళం చేసేవాడు. ఒక్కొక్కప్పుడు నేను కూర్చున్న మంచం మీదే తను కూర్చునేవాడు. కన్న తండ్రిలాగా చేసిన తప్పులన్నీ క్షమించేవాడు. రెండు హస్తాలు పట్టుకుని నా పొత్తున తను కూర్చుని ఆరగించేవాడు. అలాంటి మాధవుణ్ణి మరచిపోవడం ఎలాగా? విజయ, ఈ ఘట్టం చాలా కష్టం. విజయ ధనంజయ హనుమధ్వజ ఫల్గుణ పార్థ పాండు తనయ నర మహేంద్రజ మిత్రార్జున అంచును భుజములు దలకడవ రాక ఓకల జేరున్. విజయ పిలుస్తున్నాడు. అర్జునుడిని ఎన్ని రకాలుగానే సంబోధించాడు కృష్ణ పరమాత్మ. విజయ, ధనంజయ, హనుమధ్వజ, పార్థ, ఫల్గుణ, పాండుతనయ, నర, కిరీటి, సవ్యసాచి, అర్జున అని భుజాలు శిరస్సు తడుముతూ ఎంత ప్రేమ ఆదరాలతో పిలిచేవాడో కదా. వారిజ గంధులు తమలో వారింపగరాని ప్రేమ వాదము చేయన్, వారిజ నేత్రుడు ననుదగ వారిండ్లకు బనుపు నలుక వారింప నృప. అంతఃపుర కాంతలు వాళ్ళలో వాళ్ళు ఏదో పోట్లాడుకుంటే, శ్రీకృష్ణునితో ఏదైనా ప్రణయ కలహం పుడితే ఆ అలకని నివారించడం కోసం వాళ్ళింటికి నన్ను పంపిస్తుండేవాడు. వారిజ నేత్రుడు నన్ను వారింటికి పంపుతూ ఉండేవాడు, వాళ్ళ అలక పోగొట్టడం కోసం అని. నిచ్చలు లోపలి కాంతలు మచ్చిక తన దోడనాడు మాటలు నాకు ముచ్చటలు చెప్పు మెల్లన విచ్చలవిడి దొడల మీద విచ్చేసే నృప. ఎప్పుడు అంతఃపుర కాంతలు మచ్చికతో తనతో ఆడే మాటలన్నీ కూడా నా ఒళ్ళో కూర్చుని నాతో ఆ ముచ్చట్లన్నీ, తన భార్యలు తనతో అన్న మాటలన్నీ నవ్వుకుంటూ నాతో చెప్పేవాడు. ఇలాంటి ఈ కృష్ణ పరమాత్మ ఇంకా లేరు. భూవర ఇప్పటి వరకు నేను చేసిన నా సేవలన్నీ వ్యర్థమైపోయినాయి. ఓ ధర్మరాజా, నన్ను ఇట్లా గారవించే జగదీశ్వరుడు కృష్ణుడు లేకపోయినా ఈ దేహం మీద ఉండే భ్రాంతితో ప్రాణాలు పోకుండా అంటి పెట్టుకుని ఉన్నాయి. పూర్వజన్మలో నేనేం పాపం చేశాను, ఏం కర్మ చేశానో ఈ ప్రాణం ఆ కృష్ణ పరమాత్మ వెళ్ళిపోయినా ఇంకా ఈ శరీరాన్ని అంటి పెట్టుకుని ఉంది అని. ఆయన శరీరం వదిలిపెట్టేశాక నేను వాళ్ళని రక్షించను కూడా, యాదవ కాంతాలను రక్షించలేకపోయాను. కాంతారంభున ఒంటి దోడుకొని రాగా చూచి గోవింతు శుద్ధాంత స్త్రీల 16,000 మద రాగాయత్తులై తాకి నా చెంతన్ బోయలు మోగి పట్టుకొన నా సీమంతిని సంఘమున్ భ్రాంతిన్ భామిని భంగి నుండి విడిపింపన లేక ధాత్రీశ్వర. ఏదో ఆడదానిలాగా నేను వాళ్ళని రక్షించలేకపోయాను. ఆ పురుషోత్తముడు శరీరాన్ని వదిలిపెట్టేశాక ఆ పురుషోత్తముడికి సంబంధించిన యాదవ స్త్రీలందరినీ 16,000 మందిని అరణ్యంలోంచి నేను ఒంటరిగా తీసుకెళ్తున్నాను. దాంతో మదంతోనూ కామంతోనూ ఆ బోయలు వచ్చి వాళ్ళు దాడి చేశారు. ఈ స్త్రీలందరినీ వాళ్ళు కామంతో ముట్టుకుంటున్నారు, చుట్టూ మొగి పట్టుకుంటున్నారు. ఆ సీమంతిని సంఘాన్ని విడిపించలేక ఆడదానిలా కళ్ళప్పజెప్పి చూస్తూ ఊరుకుండిపోయాను నేను. హా తేరా రథికొండు నా హయములాయస్త్రాసనంబ శరవ్రాతం అన్యుల దొల్లి చంపునుదు దిన్ వ్యర్థంబులైపోయే మచ్చేతోధీషుడు చక్రిలేమి భసిత క్షిప్తాజ్య మాయావి మాయా తంత్రోషర భూమి బీజముల మర్యాదన్ నిమేషంబునన్. ఇంతకు ముందు పనిచేసినవే కదా నా అస్త్రాలు. ఆ రథము, ఆ రథికుడు, ఆ గుర్రము, ఆ అస్త్రాలు, ఆ బాణాలు, ఇవన్నీ కృష్ణ పరమాత్మ నా దగ్గర ఉండగా అవన్నీ కూడా అన్యుల ప్రాణాలను హరించేవి. ఇప్పుడు ఆ పరమాత్మ లేకపోయేసరికి వ్యర్థం అయిపోయినాయి.
బూడిదలో పోసిన నెయ్యిలాగా, మాయావి యందు మాయలాగా, ఊషర క్షేత్రంలో చల్లిన విత్తనాల్లాగా ప్రయోజనం లేకుండా పోయాయి. నా బాణాలే నాకు పనిచేయలేదు, నేను ఆ స్త్రీలను కూడా రక్షించలేకపోయాను. ఓ ధర్మరాజా, ఎందుకు జరిగింది ఇలాగా? యదువీరుల్ మునినాథు శాపమున గాలాధీనులై అందరున్ మదిరాపాన వివర్ధమాన మద సమ్మర్ధోగ్ర రౌషాంధులై కథనంబుల్ దమలోన ముష్టి హతులం గావించి నీరైరి నష్ట దశం జిక్కిరి నల్వురేవురచటన్ సర్వం సహా వల్లభ. యాదవ కులం అంతా నాశనం అయిపోయింది ఓ ధర్మరాజా, ఓ ధరణినాథ. ఆ యదువీరులందరూ కూడా ముని శాపం ఇచ్చాడు. ఆ మునినాథుని శాపవశం చేత కాలానికి లొంగిపోయారు. అందరూ మద్యపానం చేసి మత్తు చేత కలిగిన మదము, రోషము, అందుకనే మద్యపానం చేస్తే మదము రోషం ఎక్కువ అవుతుంది, వాటి చేత అంధులైపోయారు. వాళ్ళల్లో వాళ్ళు పోరాడుకున్నారు, పిడిగుర్దులు గుద్దుకుని చనిపోయారు. 4-5 తప్పించి మిగతా వారంతా ప్రాణాలు పోగొట్టుకున్నారు. భూతముల వలననెప్పుడు భూతములకు జన్మ మరణ పోషణములు నిర్ణీతములు చేయుచుండును భూతమయుండీశ్వరుండు భూత శరణ్య. ఈ భూతముల వల్ల, భూతాల వల్ల ఎప్పుడు కూడా భూతాలకి అంటే ప్రాణుల వల్ల ప్రాణులకు జన్మము, పోషణము, మరణము నిర్ణీతం అవుతుంటుంది. ఈశ్వరుడు అంతర్యామ స్వరూపంగా సర్వభూతాల యందు, సర్వ ప్రాణుల యందు ఉన్నాడు. కానీ ప్రాణులు వాళ్ళల్లో వాళ్ళు నిర్ణయం చేసుకుంటారు. బలములు గల మేనంబులు బల విరహిత మేనములను భక్షించు క్రియన్ బలవంతులైన యదువులు బలరహితుల జంపి రహిత భావములను రూప. ఎంత దారుణం అంటే, బలమైన చేపలు బలహీనంగా ఉన్న చేపలను భక్షిస్తాయి, అలాగే బలవంతులైన యాదవులు బలరహితులైన యాదవులందరినీ చంపేశారు. ఓ పృథ్వీశ్వర, బలహీనులకు బలవంతులకు శత్రుత్వాన్ని కల్పించి చివరకు వినాశంతో పూర్తి చేశాడు. ఈ భూభారాన్ని తగ్గించి నిశ్చలమైన బుద్ధితో తన పని పూర్తి చేసుకుని వెళ్ళాడు. ఆ సర్వేశ్వరుడు, ఆ అచ్యుతుడు, అలఘుడు, ఆయన లీలలను ఏమని చెప్పేది అని. దేశ కాలాలకు సరిపోయేది, సంతాపాన్ని పోగొట్టేవి ఆయన హరి యొక్క వచనాలను తలుచుకుంటూ నా మనస్సు పరమేశ్వరుని మీద ఉన్నది అని అర్జునుడు దుఃఖిస్తూ ధర్మరాజుకు చెప్పి ఊరుకున్నాడు. ఏమీ చెప్పలేకపోయాడు. ఏమీ సమాధానం చెప్పక నిరంతరం హరి యొక్క చరణార విందములందు బుద్ధిని నిలిపి శోకాన్ని విడిచిపెట్టేశాడు. ఎప్పుడు ధ్యానం. అర్జునుడు కృష్ణ పరమాత్మ వెళ్ళిపోయాక ఇంకా ఆ శోకం నుంచి బయటకు వచ్చి నిరంతరం ధ్యానము, ఆ కృష్ణ పరమాత్మ మీద భక్తి, వీటితో కామక్రోధాలను జయించాడు. యుద్ధ ప్రారంభంలో ఉభయ సేనా మధ్యమందు ఆ కృష్ణ పరమాత్మ చెప్పిన గీతని గుర్తు తెచ్చుకున్నాడు, భగవద్గీతని. కాలం చేత, కర్మ చేత, భోగం చేత, పట్టుదల చేత ఆవరించబడిన విజ్ఞానాన్ని అర్జునుడు తిరిగి పొందాడు. ఈ శోకానికి అహంకారము, మమకారము, వీటితో కూడిన ద్వైత భ్రాంతే కారణం. ద్వైతానికి దేహం కారణం, దేహానికి లింగం కారణం, లింగానికి గుణం కారణం, గుణానికి ప్రకృతి కారణం. ప్రకృతి సిద్ధమైన గుణాల వల్ల ఇంద్రియ భోగాల వైపు పరిగెడతాయి. బ్రహ్మోహం అనే జ్ఞానం కలిగితే ప్రకృతి నశిస్తుంది. ప్రకృతి లేకుండా పోవడమే నైర్గుణ్యం. భగవద్గీతలో అర్జునుడికి కృష్ణ పరమాత్మ చెప్తాడు, నిస్త్రైగుణ్య భవార్జున, 3 గుణాలకి అతీతుడివి భవ అర్జున అని. కార్యము, లింగం నాశనం అయిపోతాయి. కార్యము, లింగము ఈ రెండింటి నాశనం వల్ల ప్రకృతిని విడిచి తిరిగి స్థూల శరీరం రాకుండా పురుషుడు కేవలం సమ్యక్ భోగంలో ఉంటాడు అని నిశ్చయంతో అర్జునుడు విరక్తుడై ఊరుకున్నాడు. ధర్మరాజు భగవంతుడైన శ్రీకృష్ణుడు వెళ్ళిన మార్గాన్ని తెలుసుకొని యాదవులు నాశనమైన విషయాన్ని విని నారదుని వచనాలను తలుచుకున్నాడు. నిశ్చలమైన చిత్తంతో ఈ లోకాన్ని ఇంకా కృష్ణ పరమాత్మ ఉన్ననాళ్లే మీరుంటారు అని నారదుడు చెప్పాడు. లోకాన్ని విడిచిపెట్టేయడానికి ధర్మరాజు కూడా సిద్ధపడ్డాడు. యదువుల నాశము మాధవు పదవియు విని కుంతి విమల భక్తిన్ భగవత్పద చింతా తత్పరయే ముదమున సంసార మార్గమున్నకున్ బాసన్.
ఆవిడ కుంతీదేవి, ఆ కృష్ణ పరమాత్మ భక్తురాలు. ఈ యాదవుల నాశాన్ని, ఎందుకంటే పుట్టింటి వాళ్ళు నాశనాన్ని, మాధవుని స్వర్గారోహణాన్ని విన్న కుంతీదేవి అచంచలమైన భక్తితో భగవత్పద చింతా తత్పరతే ఈ లోకాన్ని ఆవిడ కూడా వదిలేసింది. ఈ విధంగా ముళ్ళును ముళ్ళుతో తీసి తర్వాత 2 ముళ్ళులు పారేసినట్లు పారేసే తెలివైన వాళ్ళలాగా ఈశ్వరుడు యాదవ శరీరంలో శ్రీకృష్ణుడిగా జన్మించి లోక కంటకులైన వాళ్ళని అందరినీ సంహరించి తాను ఈ లోకం నుండి నిష్క్రమించాడు. సంహారానికి నిజ శరీరము పర శరీరము రెండు ఒకటే. నటుడు ఒక్కడే అన్ని వేషాలు వేసినట్టు ఆ నారాయణుడు కూర్మాది రూపాలు ధరిస్తాడు, పరిహరిస్తాడు. సమాజంలో చెడు పెరిగి ధర్మం క్షీణిస్తున్నప్పుడు వాటి మధ్య సమతుల్యాన్ని సాధించడానికి భగవంతుడు అవతరిస్తుంటాడు. అవతార పరిసమాప్తి కూడా చేస్తుంటాడు. అద్వైత వేదాంతం ప్రకారం భగవద్ అవతారం అనేది లేదు. ద్వైత విశిష్టాద్వైత తత్వానుభవాలతో కానవచ్చే భగవద్ అవతారాలు పురాణ ప్రసిద్ధమైన దశావతారాలే కాక మనకి అనేకమైన అవతారాలు ఉన్నాయి. ఏ దినమున వైకుంఠుడు మేదినిపై దాల్చినట్టి మేను విడిచి నాడా దినమున నశుభ ప్రతిపాతకమగు కలియుగంబు ప్రాప్తం బయ్యన్ ధర్మరాజు చెప్పారు కదా. ఏ రోజైతే ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఈ భూమిని వదిలేశారో, తన శరీరాన్ని వదిలిపెట్టేశారో, ఆ రోజు నుండి అశుభ ప్రతిపాదకమైన కలియుగం ప్రారంభమైంది. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఆప్ చేద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. జయ శ్రీకృష్ణ.